ఈరోజు ఎగ్జామ్ రాద్దామని పోతే బస్సులు బంద్ అంట. ఎట్లా పోయినో తెలవాలంటే ఇది చూడు. హాయ్ గైస్, ఈరోజు మన వీడియో వచ్చేసి నేను ఎగ్జామ్ రాయడానికి పోతున్నా, తెలుగు ఎగ్జామ్. పొద్దున్న లేచి బ్రష్ చేసి చాయ్ తాగిన, ఇక రెడీ అయ్యి ప్రజ్ఞాపూర్కి అయితే వచ్చేసిన. ఈరోజు అయితే బస్సులు రావంట, అట్లయితే ఇక కాల్ రాబోతున్నాం. నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి, నేను పోతే పోనే, ఇంట్రెస్ట్ పోయింది. ఫైనల్గా జేబీఎస్కి అయితే వచ్చేసిన. ఈ రోజు కాలర్ వాళ్ళకి అయితే పండుగ, ఎందుకంటే వాళ్ళు అడవుల కిరాయి చెప్తారు ఎక్కించుకొచ్చినందుకు. ఈ మాత్రం ఇస్తే చాలు, చెల్లరగిపోతారు. ఇక మళ్ళీ చేసేది ఏం లేదని ఆటో బుక్ చేసిన. అట్లుంటది మనతోని. ఫైనల్లీ కాలేజ్ కాడికి అయితే రీచ్ అయినా. మళ్ళీ నంబర్స్ చేంజ్ అయినంటే చూసుకున్నాం. ఇక వీళ్ళు డిస్కషన్ చేస్తారు సీరియస్గా. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా, ఫైర్. ఫైనల్గా ఎగ్జామ్ అయితే అయిపోయింది. ఎట్లా రాసినాం మేము కానీ కంప్లీట్ అయితే అయిపోయింది. బయటికి వెళ్ళినాం. ఇక అందరు వెళ్ళిపోదురు ఎక్కడ వాళ్ళు అక్కడ. మేము కూడా మళ్ళీ ఏం చేసేది లేదని ఆటో బుక్ చేసినాం. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పావయ్యా. ఈరోజు బస్సులు బంద్ అని చెప్పినాం కదా. ఎందుకు బంద్ అంటే ఆర్టీసీ సమ్మేళనం అన్నమాట, అందుకే ఒక్క బస్సు లేదు. నన్ను ఏం చేయమంటారు చెప్పండి. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఇక ఎందుకో బస్సు అయితే వచ్చేసింది ఈవినింగ్. సాయిరామ్. బస్సు దొరికినందుకే ఎంజాయ్ అయిందంటే టికెట్ కూడా తీసుకోలేదు. నిజమా? అంతకంటే ఇంకేం కావాలి సార్? ఎట్ లాస్ట్ ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసిన. బాయ్ గైస్, మళ్ళీ ఇంకో ఎగ్జామ్తో కలుసుకుందాం. బాయ్ బాయ్.